హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సతీష్ రెడ్డి గారు. పులివెందుల సతీష్ రెడ్డిగా బాగా ఫేమస్ అయిన సతీష్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైన ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అంతా చర్చ బియ్యం చుట్టూ నడుస్తోంది. ఈ బియ్యం దొంగలు ఎవరు అని. అధికారంలో ఉన్న కూటమి సర్కారు బియ్యం దొంగలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాకినాడ మీ పార్టీ నాయకుల చేతిలో ఉంది అని. నిజమేనా? అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక హద్దు ఉండాలన్న. బహుశా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే ఆయన ఉన్నటువంటి టీం కానీ ఇవంతా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం జరుగుతాం. ఏంటి అబద్ధం? ఇప్పుడు మీరే చెప్పారు, మీ రాష్ట్రంలో పౌర సరఫరాలకు ఉపయోగించేటువంటి పీడిఎస్ బియ్యం ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ స్కీమ్ ఉందో ఆ స్కీమ్లో ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యం అంతా కూడా అక్రమ రవాణా అవుతుందనేటువంటిది ప్రధానమైనటువంటి వీళ్ళ ప్రచారం. నేను గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో చాలా సన్నిహితంగా సంబంధాలు ఉంటాయి మాకు. ఏమేమి జరుగుతుంటాయో, ఏ స్కీమ్ ఫెయిల్యూరు, ఏ స్కీమ్ సక్సెస్ అనేది మేము చూసేటప్పుడు మాకు తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అందించింది ఏదైనా ఉందంటే, బెనిఫిషరీకి నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికే ఈ యొక్క రేషన్ తీసుకొని పోయి ఇచ్చేటువంటి కార్యక్రమం వన్ ఆఫ్ ది గ్రేట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్. ఈరోజు రాష్ట్ర పౌర సరఫరా శాఖల్లో ఇచ్చేటువంటి బియ్యము గతంలో డీలర్ల దగ్గరికి పోయి డీలర్ల దగ్గర తీసుకొని తెచ్చుకునేవాళ్ళు. బియ్యం వాడికి పోయి తీసుకుని రావాలంటే కొన్ని సందర్భాల్లో ఈ డీలర్ల యొక్క అవైలబిలిటీ సరిగ్గా లేకపోవడము, లేకుండా అంటే వీళ్ళు పోయినప్పుడు అతను బ్లాక్ మార్కెట్కి అమ్మాలనేటువంటి ఉద్దేశంతోనూ 2 రోజులు 3 రోజులు షాపులు తెరిచేసి తర్వాత ప్రజలు పోయినప్పుడు మీరు లేరనో లేకుంటే ఏదో చేసుకొని ఆ మిగిలినటువంటి బియ్యాన్ని అమ్మేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం సిస్టమ్ అంతా కూడా మొత్తం కంప్యూటరైజ్ అయిపోయింది. నీ యొక్క బయోమెట్రిక్స్ బెనిఫిషరీ ఏదైనా తీసుకోవాలంటే ఆయన యొక్క వేలిముద్ర ఖచ్చితంగా పడాలి. ఆయన వేలిముద్ర పడింది నీకు ద కంప్యూటర్ విల్ నాట్ యాక్సెప్ట్. నీకు రేషన్ ఇచ్చినారా లేదా అని చెప్పి తెలుసుకునేదానికి ఒకటి వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి కథ ఈ బయోమెట్రిక్ సిస్టమ్. ఈరోజు కమ్యూనికేషన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయినాయి. సో ఒకరి సొమ్ము ఒకరు దొంగతనం చేసుకునేటువంటి పరిస్థితిలో లేరు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఫ్రీగా బియ్యం అనేది ఫ్రీగా వస్తాయి. సో ఫ్రీగా వచ్చినటువంటి బియ్యము ఇంకొకరికి వదులుకునేటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు పెట్టి కొనేసింది మాఫియా అని కదా. ఎస్, వాళ్ళ దగ్గర కొనేదానికి ఏ రకంగా కొంటారు, ఎంతమంది దగ్గర కొంటారు. ఇప్పుడు ఒకటి వాళ్ళ యొక్క అభియోగం ఏంది, ఈ యొక్క అన్నీ కూడా వీళ్ళ వ్యాన్లు పెట్టేసి ఈ వ్యాన్లు తీసుకొని పోయి డైరెక్ట్గా వాళ్ళకు ఇవ్వకుండా తీసుకొని డైరెక్ట్గా బ్లాక్ మార్కెట్కి తరలిచ్చారన్నదే కదా. అంటే ఎంత అబద్ధం ఉందంటే ఎంత అబద్ధం ఉందంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది, బెనిఫిషరీకి చేరడమే. చేరిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో నీ కంట్రోల్లో నా కంట్రోల్లో ఉంటుంది. చేరిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో మీ కంట్రోల్లో మా కంట్రోల్లో ఉండకపోయినా ఆ చేరిన తర్వాత దాన్ని కొనుగోలు చేసి దాన్ని ఒక మెకానిజం చేసి దాన్ని కాకినాడ షిప్ నుంచి బయటకి ఎక్స్పోర్ట్ చేసి మీరు మీ పార్టీ వాళ్ళు అని రకరకాలుగా ఇవన్నీ కూడా అబద్ధాలన్నీ మాట్లాడేటువంటి పరిస్థితులు. సామాన్యంగా ఈ యొక్క బియ్యం కూడా నాణ్యత కూడా బాగానే ఉంటున్నాయి. 80-90% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ యూజింగ్ దిస్ రైస్. కొంతమంది దీన్ని భోజనం కోసం వాడుకుంటే, కొంతమంది భోజనం ఉపయోగపడదని చెప్పేసి దోశలకు వాడుకుంటున్నారు. ఎందుకంటే నాకు తెలుసు, నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఏం చేస్తారంటే అన్న ఈ బియ్యము దోశలకైతే చాలా బాగుంటాయి అన్న అంటారు. సో కొంతమంది ఎవరైనా అన్నటువంటి బెనిఫిషరీ నచ్చలేదనుకో, స్థానికంగా ఉన్నటువంటి ఆ హోటల్కో పడదేశో వాళ్ళకి మిగిలిన 5 కేజీలు 10 కేజీలు అమ్ముకుంటారు. ఆ హోటల్ వాళ్ళు ఎవరన్నా కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దాన్ని తీసుకొని 5 సంవత్సరాలలో మీకు రైస్ అక్రమంగా ఎక్స్పోర్ట్ జరగలేదని చెప్పదలుచుకున్నారా? 100% రూపాయలు నాకు తెలిసినంత వరకు రవాణా అనేది జరగచ్చు. కానీ బియ్యం అనేది ఈరోజు మీరు ఆలోచన చేయండి వైనరన్న, గడిచిన నెల అంటే అక్టోబర్ నెలలో రైస్ ప్రొక్యూర్మెంట్, నేను కూడా ఒక రైతు, మా దగ్గర కూడా వడ్లు పండుతాయి, మేము కూడా వడ్లు అమ్ముతాం.
1800 రూపాయలతో 1760 1760 నుంచి 1800 మధ్యలో ఒక బస్తా ధాన్యాన్ని మేము అమ్మినాం, వడ్లు. కానీ ఈ యొక్క కన్ఫ్యూజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్ హాస్ కమ్ డౌన్ టు 1300 చిల్లర 1400కి వచ్చింది. కొన్ని వాళ్ళు లేరున్నారు వడ్లు అంటున్నారు. రైతులు ఇప్పుడు ఏం చేసుకోవాలన్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నేను ఒకటి సూచిస్తూ ఉండా, ఒకవేళ అక్రమ రవాణా అంటూ జరిగితే ఎక్కడ జరుగుతుంది? ఈ యొక్క బెనిఫిషరీ దగ్గర నుంచి కొనేది ఎక్కడ జరుగుతుంది? గ్రామాల్లో జరుగుతుంది. నీకేమైనా తెలివితేటలుండి ఒకవేళ నిజంగా అక్రమం చేయాలంటే గ్రామాల్లో ఎట్లా పటిష్టంగా చేయాలా? సో గ్రామాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి పోకుండా చేసుకునే దానికి చర్యలు తీసుకుంటే ఎవడైనా కూడా స్వాగతిస్తాడు. అండ్ ఈవెన్ అది కూడా ఏదైనా జరిగితే ఎవడైనా అవసరం కొద్దీ లేకుంటే వాళ్ళ దగ్గర మిగిలింటి ఏదైనా ఉంటే అమ్ముతారు తప్పితే దాన్ని తీసుకొని పోయి ఒక పెద్ద ర్యాకెట్ వీళ్ళు చెప్పినట్టు 40,000 టన్నులు 1,60,000 టన్నులు ఈ రకంగా మాట్లాడేది. నేను ఓపెన్గా చెప్పిన మాట, నాకు తెలిసిన కొంతమంది ఎమ్మెల్యేలు రేషన్ షాప్ నుంచి బియ్యం అక్రమంగా తరలించే వాళ్ళ దగ్గర నుంచి నెలకి 10 లక్షలు 15 లక్షలు మామూలు తీసుకుంటున్న వాళ్ళు తెలుసు నాకు. నేను డైరెక్ట్ చెప్తున్నా, నాతో చెప్పిన వాళ్ళు తెలుసు నాకు. సో 10 లక్షలు 15 లక్షలు ఒక ఎమ్మెల్యేకి రేషన్ మాఫియా డబ్బులు ఇస్తోంది అంటే ఏ స్థాయిలో ఈ రాకెట్ నడుస్తుందో అర్థం చేసుకుంటే అది 6 నెలల కాలంలోనే స్టార్ట్ అయింది ఖచ్చితంగా కాదు. దానికి మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, మీ టైంలో కూడా జరిగి ఉంటుంది. సో జరిగి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. నేను దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను మీరు చెప్పేటువంటి వాదనను. ఎక్కడన్నా జరిగితే 4-5 మంది అమ్ముకునే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫోర్స్డ్. ఎవరి మీద కూడా ఒత్తిడి పెట్టి తీసుకొని ఒక అవినీతి చేసేది కానీ లేకుంటే ప్రభుత్వానికి పోయేటువంటి కథ కాదు ఇది. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ రకంగా కిక్ బ్యాక్స్ వస్తాయి? సపోజ్ ఒక బెనిఫిషరీ కూర్చొని ఆయనకు వచ్చినటువంటి బియ్యాన్ని ఆయన ఎవరికైనా అమ్ముకున్నాడు అనుకోండి XYZకు, దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? ఏ సంబంధం ఉండదు. డెఫినెట్గా ప్రభుత్వం వీళ్ళు చేసే ఆరోపణలు మానిటర్ చేయాల్సింది కదా. ఈ రోజు నువ్వు మానిటర్ చేయాలి. గడిచిన 6 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 నెలల నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కదా, జనసేన కూడా పార్ట్ ఆఫ్ దట్ కదా. మరి నాకు ఉంది ఏం చేశారు అని కంప్లైంట్ ఉంది. బట్ 5 ఏళ్ల కాలంలో వైఎన్ఆర్ గారు ఒకటి క్లియర్గా నేను చెప్తున్నా, ఈరోజు రైతుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు పండించినటువంటి ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది మంచి ధర రావాలి. లోకల్గా ఉండేటువంటి మన రాష్ట్రంలో మనకు అవసరానికంటే ఎక్కువ ప్రొడక్షన్ బియ్యం మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. వడ్లు మనం చాలా వరిధాన్యాలు చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. సో దీన్ని మన రాష్ట్రంలోనే సర్క్యులేట్ చేయాలంటే రైతుకు చాలా నష్టం వస్తుంది, అంత అవసరం కూడా లేదు. సో మిగిలినటువంటి బియ్యాన్ని ఎగుమతి చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఈ ఎగుమతి అనేది ఎక్కడి నుంచి పోవాలా? ఓన్లీ త్రూ పోర్ట్ పోవాలా. ఈ యొక్క మిల్లర్లు ఎవరో ఒకటి కొనుక్కోవాలా, ధాన్యము రైతులు పండించినటువంటిది వాళ్ళు కొనుక్కోవాలా. వాళ్ళు కొనింది తీసుకొని వాళ్ళు ప్రాసెస్ చేసుకొని బిల్లింగ్ చేసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తేనే రైతులకు బెటర్ ప్రైస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ పాయింట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఏంటంటే రైతుల దగ్గర నుంచి కొన్ని ధాన్యాన్ని ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు రైతుల జేబుల్లోకి వెళ్తాయి, రైతులు హ్యాపీగా ఉంటారు, రేట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, రైతుల బియ్యం మార్కెట్లో పడి ఉంటుంది. సమస్య అది. రేషన్ బియ్యం కనుక బయటికి తక్కువ రూపాయికే వస్తుంది కదా, 5 రూపాయలకి. దానికి ఉదాహరణ చెప్తున్నాను. నీకు ఒక నెల కిందట 1760 నుంచి 1800 రూపాయలు నా ధాన్యం నేను అమ్మినా. నాకు పొలాలు ఉన్నాయి, నా పొలాల్లో పడినటువంటిది 1780 రూపాయలు నేను అమ్మినా. నా దగ్గర కొనుక్కుంటే ఎక్కడ పోయారు? ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ హడావిడి స్టార్ట్ చేసినప్పటి నుంచి డ్రాస్టిక్గా 300-400 రూపాయలు ఈ యొక్క ధాన్యం రేట్ పడిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూషన్. ఇప్పుడు ఎక్స్పోర్టర్ను ఈరోజు ప్రభుత్వ లక్ష్యం ఏంది? ఎక్స్పోర్ట్స్ చేయాలా, మనకు అంతర్జాతీయ విదేశీ డబ్బులు మనకు రావాలా, ఎక్స్పోర్ట్స్ చేయాలా. సో వన్ ఆఫ్ ది మెయిన్ కమాడిటీ. అండ్ కాకినాడ పోర్ట్ అంతా కూడా ఈ యొక్క ఫుడ్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అక్కడ జరుగుతాయి. ఎక్స్పోర్ట్ చేయాలి సార్, స్మగుల్ చేసి కాదు కదా. మీరు స్మగుల్ అని మీరు అంటున్నారు. మేము కూర్చొనేది 100% రూపాయలు రైతులకు సంబంధించినటువంటి మిల్లర్స్ చేసేటువంటి వ్యాపారం. మిల్లర్స్ చేసే వ్యాపారం అయితే ఎందుకు సీజ్ చేస్తారు? మరి మీకు ధైర్యం ఉంటే, మీకు అధికారం ఉంటే నువ్వు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేసావు? ఇప్పుడు ఒకవేళ ఇది ఏదైనా జరిగితే ఎవరిది ల్యాబ్స్? ఇది గవర్నమెంట్, డెఫినెట్గా గవర్నమెంటే కదా ల్యాబ్స్. గవర్నమెంట్ అంటే ఎవరు? అధికారులే కదా నడిపేది. మరి ఎంతమంది అధికారులు నువ్వు సస్పెండ్ చేసావు? ఎంతమంది అధికారులు ఉద్యోగం నుంచి తీసేసావు? స్టాండర్డ్ అలిగేషన్ అంటే అలిగేషన్స్ చేయడం. నా స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటంటే
రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించడం అనే ప్రాసెస్ చాలా కాలంగా జరుగుతోంది. 100% రైస్ అనేది ఎగుమతి చేస్తున్నారు. రైస్ అనేది ఎగుమతి చేయాల్సిందే. ఆ రైస్ రైతులకు సరైనటువంటి న్యాయం జరగాలంటే ఎగుమతులను మనం ప్రోత్సహించాలా. ఎగుమతులు అయితేనే నీకు సరైనటువంటి పారితోషికం, సరైనటువంటి రెమ్యూనరేషన్ నీకు రైతులకు దక్కుతుంది. తప్పితే నువ్వు ఇక్కడనే కూర్చొని ఎక్స్పోర్ట్స్ అన్ని బ్యాన్ చేస్తే నీకు రైతులకు సరైనటువంటి ధర రాదు. ఇప్పుడే రైతులు గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు లేదని చెప్పేసి మనమే మాట్లాడుకుంటున్నాం. రైతులు ఎక్స్పోర్ట్ చేద్దాం సార్, బట్ పేదలు ఈ బియ్యం ఎక్స్పోర్ట్ చేయొద్దు అంటున్నాను. దీనివల్ల ఇది ఎక్స్పోర్ట్ జరిగేది అనేది కాకినాడ పోర్టులో జరుగుతుందా లేకుండా కాదు కృష్ణపట్నం పోర్టులో కూడా జరుగుతుంది. ఎక్కడ జరిగినా కూడా ఈ యొక్క బియ్యం అనేది బెనిఫిషియరీకి చేర్పించేది వరకే ప్రభుత్వం యొక్క బాధ్యత. వీళ్ళు చేసుకున్న తర్వాత ఆ బెనిఫిషియరీకి చెందిన తర్వాత అతను ఏం చేసుకుంటాడో ఇప్పుడు మన కంట్రోల్లో ఉండదు. అది వాళ్ళు ఏం చేసుకుంటారో ఏం కథనో బాధితుడు ఎవడు లేడు దీంట్లో. ఒకటి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో సంతృప్తిగా అక్కడటువంటి ప్రజలంతా మా ఇంటికి వచ్చి మా బియ్యం ఇచ్చిపోతాను అనేటువంటి తృప్తి ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారి రెజిమ్లో ఏదన్నా ఉంటే దిస్ ఇస్ ఆల్సో వన్ సచ్ స్కీమ్. మీరు ఆ గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా నా బియ్యం రావడం లేదు, నాకు బియ్యం ఇవ్వకుండా డీలర్ తీసుకొని పోయి మాయం చేసినటువంటి సందర్భం ఒకసారి విన్నారా మీరు? లేదు. సో నువ్వు కూర్చొని పీడిఎస్ రైస్ పోతుంది, ఈ రైస్ పోతుంది అంటే రైస్ అనేది ఆడినటువంటి ఎక్స్పోర్టర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో మనకు తెలియదు. దీనికి కానీ ఈ ఎక్స్పోర్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కీమ్ కానీ లింకప్ చేసేటువంటి ప్రయత్నం ఉంది చూసారా. ఇంతకంటే కాదు అంటే ఈరోజు ప్రతిపక్షం అంతా ఈరోజు పాలకపక్షం చేసేటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్స్ కానీ వాళ్ళ యొక్క ధోరణి చూస్తే జగన్మోహన్ రెడ్డిని ఆయన గతంలో చేసిందని ప్రతి ఒక్క దాన్ని తప్పులు పట్టేది. ఇక్కడంతా ప్రతి ఒక్క దాంట్లో అన్యాయం జరిగింది, ప్రతి ఒక్క దాంట్లో అక్రమం జరిగింది, రైతులకు చెందాల్సింది ఏదో లేకుండా ఉంటే బెనిఫిషరీస్కి పేదవాళ్ళకు చెందాల్సింది ఏదో పక్కదావ పట్టిందనేటువంటి ప్రచారం తప్పితే వీళ్ళకి నిజంగా పీడిఎస్ స్కీమ్ను కరెక్ట్గా అమలు కావాలంటే అమలు చేసేది ఎక్కడ? అమలు కావాల్సింది స్థానికంగా ఉన్నటువంటి నీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లోనో లేకుండా ఉంటే నీ కలెక్టరేట్ ఆఫీస్లోనో లేకుంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్లో ఆడ కూర్చొని కట్టుదిట్టంగా నువ్వు చేసుకోవాలా. నువ్వు ఇంతవరకు ఒక అధికారిని కూడా ఈరోజు సస్పెండ్ చేయాలా, ఒక అధికారికి కూడా నువ్వు షోకాజ్ నోటీస్ ఇవ్వాలా. ఈ యొక్క బియ్యం అక్రమ రవాణా అవుతుందని చెప్పి నేను ఇంతవరకు ఏ పేపర్లో కూడా చదవలే గడిచిన 5.5 సంవత్సరం నుంచి. అప్పుడు జరిగినటువంటి 5 సంవత్సరాలు కానీ గతంలో జరిగినటువంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 6 నెలల్లో కూడా న్యూస్ పేపర్లో ఎక్కడే కానీ ఒక అలిగేషన్ నేను ఇంతవరకు చూడలే. మరి వీళ్ళకి ఎట్లయిపోయిందంటే అన్న ప్రతి ఒక్క దానికి ఒక కథనం అల్లడం, ఒక నేరేటివ్ బిల్డప్ చేసుకోవడం, దాన్ని వీళ్ళు పెద్దగా తీసుకుని పోయి దుష్ప్రచారం చేయడం, దీన్ని వాడుకుంటారు. ఇదొక్కటే కాదు, అనేక గడిచిన 6 నెలల నుంచి మీరు చూస్తే ఒక రకమైనటువంటి అసత్య ప్రచారాలు, ఒక మనిషిని డీఫేమ్ చేయాలనేటువంటి తపన తప్పితే నిజంగా ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళకి ఏమి లేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ వాడుకుంటుందని మీరు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీని ప్రశ్నిస్తున్నాడు అని జనం అనుకుంటున్నారు. లేదా ప్రశ్నించడం కదా, మొన్న మహిళలపైన అత్యాచారాలు జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నావు, హోంమంత్రి ఏం చేస్తున్నావు అని అడిగాడు. కోర్టు దగ్గర ఆయన సినిమాలో డైలాగ్ దానికి 2 నిమిషాలు దానికి సరిపోతుంది తప్పితే ఇది కాదు పోరాటం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచన చేసుకునే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మంచి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఒకరు. మీరు ఈ రకమైనటువంటి చౌకబారు కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి దాంట్లో మీరు భాగస్వాములైతే మీ క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ లేదు. ఆయన ఏం చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో జనాలు లేరు. కాబట్టి కొత్త వాళ్ళందరినీ ఈరోజు షర్మిల ద్వారా కొంతమంది చేయడము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ద్వారా కొంతమంది చేయడము. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, అసలు మీరు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒకవేళ బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది, లేకుండా అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టంలో ఉన్నటువంటి రైస్ బయటికి పోతా ఉంది, ఎక్కడ దీన్ని అరికట్టాలా? క్షేత్రస్థాయిలో నువ్వు ఉన్నటువంటి తహసీల్దారులందరినీ మీటింగ్ పెట్టుకో. ఆ పౌర సరఫరాల శాఖ నీ అనుచరులకే ఉంది. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు హీస్ సివిల్ సప్లైస్ మినిస్టర్, అతని బాధ్యత. నువ్వు కూర్చో, నువ్వు జిల్లాలకు పో, మండలాలకు పో, అసలు ఏం జరుగుతుంది, దీని మీద క్షేత్రస్థాయిలో ఎందుకు పోతున్నాయి ఈ బియ్యము,
బియ్యం అనేది అక్రమంగా పోవడం లేదు, బెనిఫిషరీకి అందుతున్నాయి అనేటువంటిది నిర్ధారంగా ఎవరిని అడిగినా కూడా ఏ గ్రామాలనికైనా మీరు విచారించుకోండి, మీరు బెనిఫిషరీకి చేరుతున్నాయి. బెనిఫిషరీకి చేరిన తర్వాత ఎస్ అతనికి అవసరం లేకుండా ఉంటే అతను అమ్ముకుంటే దాన్ని ఎట్లా కట్టుదిట్టం చేసుకోవాల్సింది నువ్వు కూడా దాని మెకానిజం దాన్ని ఆలోచన చేయగానే ప్రతి ఒక్క దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం ఇది ఎంతవరకు కరెక్ట్? మన కూర్చున్నాడు, మన పవన్ కళ్యాణ్ గారు పోయినారు పిడుగురాళ్ళ ఏరియా సరస్వతి పవర్స్ లో భూములు అన్నాడు. ఏం చేస్తాడు అసలు? ఏంది నీ ఆలోచన? ఏంది? నువ్వు ఎక్కడికి పోతున్నావు? సరస్వతి పవర్స్ కోసము ఆడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ కొనుక్కున్నాడు. మీరు పోయి విచారించండి. ఆ ల్యాండ్స్ కొనింది ఎప్పుడు 2007, 2006 ఆ టైంలో కొనుక్కున్నారు అనుకుంటా, దాదాపు 18-17 ఏళ్ళ కిందట. వాలంటరీగా ఎగబడి మంచి రేటు వస్తుందని చెప్పి అన్నటువంటి రైతులు వాళ్ళు ఆనందంగా ఇచ్చారు. బహుశా నాకు తెలిసి 3 లక్షల రూపాయల పైన ఆ రోజు ఎకరాకు పెట్టారు. 1,00,000 రూపాయలు ఎంతో మార్కెట్ జరుగుతుంటే 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన భూములు పెట్టుకొని ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ ఆడ క్రియేట్ చేయాలా వెనకబడినటువంటి ప్రాంతం. తర్వాత వ్యాపారంగా కూడా బాగానే ఉంటుంది, ఆడ సిమెంట్ ఇండస్ట్రీ పెడితే లైమ్ స్టోన్ అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి ఆయన తీసుకుంటే దాన్ని తీసుకుని పోయి వాగులు ఉన్నాయంటాడు, వంకలు ఉన్నాయంటాడు. మరి ఏం చేశాను అడిపోయి? ఇది సినిమా కాకుండా ఏంది ఇది? ఏం ప్రూవ్ చేశాను? ఏముంటుంది చెప్పు? కోడిగుడ్డు మీద ఏ మీకలు ఉంటాయి పీకేదానికి? కోడిగుడ్డు మీద ఏ మీకలు ఉంటాయి పీకేదానికి? అది అనేటువంటి రైతులు స్వచ్ఛందంగా ఆనందంగా అమ్ముకున్నారు. 1,00,000 రూపాయలు ఉన్నటువంటి భూములు మాకు అంటే ఇప్పుడు 20 క్రియేట్ చేసుకొని ఈ రోజు పెరిగిండొచ్చు. ఈ రోజు ల్యాండ్ రేట్లు ఇప్పుడు ఒక రోజు రేట్లు రేపు ఉండవు. ఇప్పుడు హైదరాబాద్లో నేను మొట్టమొదటి హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో 1,000 రూపాయలకు గజం అంటే ప్రైమ్ లొకాలిటీలో దొరికేది. నాకు గుర్తుండేటువంటి సందర్భంలో కూడా నేను జూబ్లీ హిల్స్లో నేను అంటే ఈరోజు 3 లక్షల రూపాయలు పోతుంది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 300 రెట్లు పెరిగింది. ఒరే పీరియడ్ ఆఫ్ 25 years. ఈయన భూములు కొన్ని కూడా ఈరోజు 19 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింటాయి. ఈరోజు ఎవడు కూడా ఆ రోజు స్వచ్ఛందంగా అమ్ముకున్నోడు కూడా ఈరోజు కూర్చొని భూమి వస్తే బాగుంటుంది, ఎవడోడు చేస్తే నాకు మళ్ళీ డబ్బులు వస్తాయి కానీ ఆలోచనతో ఎవడైనా చేయొచ్చేమో. కానీ ఇట్ వాజ్ ఎ వెరీ ఫేర్ ట్రాన్సాక్షన్. అండ్ చెప్పేది నండి, ఎక్కడే కానీ రైతులకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది పడకూడదు, హ్యాపీగా. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఫ్లరిష్ కావాలంటే వాళ్ళు హ్యాపీగా ఇస్తేనే అవుతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక అలిగేషన్ ఏంటంటే ఇండస్ట్రీకి వస్తుంది తీసుకున్నారు, ఇండస్ట్రీ పెట్టలేదు. అయ్యా సొంత డబ్బులు అయ్యేం గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ కోసం తీసుకుంది కాదు, గవర్నమెంట్ అక్వైర్ చేసి కొనింది కాదు. వీళ్ళ సొంత డబ్బులతో వీళ్ళ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి స్వచ్ఛందంగా కొనుక్కున్నారు. రైతులకు రూపాయి ఉండేది 3 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఇండస్ట్రీ రన్ కావాలంటే ఈరోజు ఇండస్ట్రీ రన్ కాకుండా ఆయన ప్రాపర్టీస్ని అంతా ఈరోజు సీజ్ చేసేటటువంటి పరిస్థితి ఎవరు కారణం? దీనికి కేసులు కదా. మీరు పెట్టేటువంటి కేసుల ద్వారా ఈడీ ఇచ్చినటువంటి అటాచ్మెంట్ వల్ల ఆడ ఏమి కట్టకుండా ఆ ప్రాపర్టీస్ అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయకుండా ఈరోజు ఆ ఇండస్ట్రీ రాలే. ఎవరు దీనికి పాపం? వాళ్ళని అడగండి. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారిని లేకుంటే సోనియా గాంధీని ఎందుకమ్మా ఇట్లా తప్పుడు కేసులు పెట్టుకొని ఇప్పుడు ఆయన అంతా వేధించినారు? ఈరోజు ఆ ఇండస్ట్రీ ఆగిపోయింది, ఈ యొక్క ల్యాండ్స్ని తీసుకొని వెనక్కు ఇచ్చేయండి, వాళ్ళు ఆ ఇండస్ట్రీ పెడితే అక్కడటువంటి ప్రాంతానికంతా మేలు జరుగుతుందని అడగాల్సింది పోయి నువ్వు కూర్చొని ఏదో అన్యాయం జరిగింది. మరి ఏం చేసినావు? కాదు, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను ఒకటే అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోయినావు, ఏం చేస్తావు? సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ లో ఏముంది ఎంక్వైరీలో? మీ తహసీల్దార్ క్లియర్ గా చెప్తాను. ఇక్కడ ఎక్కడే కానీ ఒక 2-3 ఎకరాలు కూడా ఇక్కడ 1000 ఎకరాల్లో ఎంతో వాళ్ళు కొనుక్కుంటే ఈడేదో 1 ఎకరాలో 2 ఎకరాల మధ్యలో ఎక్కడైనా డీకేటీ ఉందని చెప్తున్నాడు తప్పితే ఎక్కడైనా అక్రమంగా తీసుకున్నట్టు ఉందా? సో ఇవన్నీ కూడా డోంట్ బీ ఎ పార్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ విషియస్ గేమ్స్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే షర్మిలమ్మ తర్వాత ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ వాళ్ళే పోగొట్టుకుంటారు. ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ ఏం పోదు, నువ్వు అబద్ధాలు చెప్పినంత మాత్రం. ఇప్పుడు ఒకటే భయన్నారన్న, ఒక అబద్ధం చెప్పి కొంతమందిని కొన్నిసార్లు నువ్వు మోసగిచ్చొచ్చేమో కానీ అన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పి అందరినీ మోసం చేయాలనుకుంటే సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా చాలా సుదీర్ఘకాలం క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మోడస్ ఆపరేండా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు చేస్తారు రాను ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏదైతే మంచితనం నుంచి ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ట్.
ఇప్పుడు ఇంతకుముందు ఇంత ఎక్కువగా ఉండేది కాదు. కానీ రాను రాను ఇప్పుడు చూస్తూ ఉంటే వీళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ప్రధానంగా నేను అనుకోవడం ఈ ఎన్నికల గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానాలు వీకర్ సెక్షన్స్ చూస్తూ ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సో నేను ఎన్నికల్లో గెలవాలంటే ఈయన కంటే బెటర్గా నేను సంక్షేమం చేస్తామని చెప్పి మనము హామీలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చుకుంటూ పోయినాడు. ఈయన ₹1 ఇస్తా ఉంటే దాన్ని ₹2 ఇస్తా అని చెప్పాడు. మీరు చూసారండి స్కీమ్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెప్తున్నాడు. నీకు 15,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 45,000, ఇవన్నీ మనం చూస్తున్నాం. రైతులు నీకు 20,000. ఈ హామీలన్నీ ఇచ్చిన తర్వాత ఈ హామీలను అమలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నీవు అధికారంలోకి వచ్చినావు, దాన్ని పక్కదావ పెట్టించేదానికి అది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి, నీకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి రోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పింది ఏది దొరికితే అది అబద్ధం. ఒకరోజు కూర్చుంటావు తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందంటావు. అసలు నేను చెప్పేది కాదు, మీరు ఏ రకంగా దిగజారినా నేను చెప్తాను. ఎంతకు దిగజారినాడంటే ఉదాహరణ నేను చెప్తున్నాను. తిరుపతి లడ్డులో దాన్ని నెయ్యి బదులు ఏదైనా కల్తీ చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? నంబర్ వన్ మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అవసరం ఉంటుందా? దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? నంబర్ 1. నంబర్ 2, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే కూర్చొని ఏమని ఆరోపణ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి కొన్ని పడవలు తీసుకొని ఆ బ్యారేజ్ ఓపెన్ చేయకుండా అడ్డం పెట్టాలి. ఎక్కడికి పోతున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఏంది అసలు నీ ఆలోచన ఏంది, నీ కథ ఏంది? సో మీరు రోజుకొక అలిగేషన్. బ్యాడ్ టు వర్స్ట్ చంద్రబాబు నాయుడు గారు మారటానికి రీజన్ ఏంటి? రీజన్ ఒకటి ఆయన చేసేటువంటి అబద్ధాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఒకటి 100% చంద్రబాబు నాయుడు గారులో ఉన్నటువంటి పరివర్తన నేను గమనించింది. లోకేష్ గారు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మరి బ్యాడ్గా మరి దారుణంగా జరుగుతూ ఉన్నాయి. మరి సహజంగా కూడా ఈయన కొన్ని బ్యాడ్ ఉన్నాయి, కానీ కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి. కానీ రాను ఆ మంచి గుణాలు ఏమేమి ఉన్నాయో అవి పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ దీనికోసమే ఉపయోగిస్తున్నారు. ఎక్కడైనా రాజకీయాల్లో తండ్రి నుంచి కొడుకు నేర్చుకుంటాడు తప్ప కొడుకు నుంచి తండ్రి నేర్చుకోవడానికి ఉంటుందా? కొడుకు నుంచి తండ్రి చెడిపోవడానికి అంటే మీరు దీని గురించి ఎవరిని అడాల్సిన అవసరం లేదు. 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో విభేదించి నరేంద్ర మోడీని బండబూతులు తిట్టుకుంటా, ఇతనికి కుటుంబం అంటే తెలియదు, సంబంధాలు అంటే తెలియదు, ఇవి తెలియదు, అది తెలియదు అని చెప్పేసి ఆ రోజు రోడ్డు మీద పోయినాడు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో అనుకుంటాను నేను ఆ సీన్ క్లిప్పింగ్ ఒకసారి మీకు కూడా పెడతాను, మీరు వాడండి. చంద్రబాబు నాయుడుకు సన్ స్ట్రోక్ హో గయా అని అన్నాడు. నేను చూసా, నేను ఆ క్లిప్పింగ్ మీకు పంపిస్తాను. సన్ స్ట్రోక్ అంటే SUN సన్ కాదు, SON సన్ అన్నాడు. ఈ భారతదేశానికి 15 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క అభియోగం చేస్తానంటే నీకు ఏ స్కేల్లో ఉందో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక ఆర్డినరీ వ్యక్తి మాట్లాడింది కాదు ఇది. నీకు ఐ విల్ సెండ్ యూ దట్ క్లిప్పింగ్. మీకు ఎక్కడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడింది. ఆ తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి ఈ ఊసరవెల్లి రాజకీయాలు, ఆయన స్వార్థ రాజకీయాలు కూడా మీరు చూసినట్టయితే 2019లో ఎలక్షన్స్ ముందు పోయి కూర్చొని నరేంద్ర మోడీతో విభేదించినాడు, బీజేపీతో నుంచి పక్కకు వచ్చినాడు. ఓకే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకునికి నిజంగా నీకు ఒక నీతి నిజాయితీ ఉంటే నీ పోరాటం కంటిన్యూ చేయాలా? 2019లో ఏ రోజైతే నువ్వు ఎన్నికలు పోయినావో టోటల్ సరెండర్ టు నరేంద్ర మోడీ ఏం చెప్తే నీకు అడగాల్సిన అవసరం కూడా నీ యొక్క ఎంపీలంతా కూర్చొని ఆయనకు మద్దతు ఇవ్వడం. కాదు, ఇంత దారుణం ఉంటుంది రాజకీయాల్లో, ఇంత దిగుజాడుతనం అవసరం ఆ రాజకీయాల్లో. నేను వన్ ఆఫ్ ది రీజన్ పార్టీ వదిలిపెట్టడానికి కూడా కారణం 2019లో
నువ్వు ఎందుకు విభేదించినావు నరేంద్ర మోడీని? విభేదించినావు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము పార్టీ నీతో పాటు ఉన్నాం, నువ్వు చెప్పింది నమ్మినావు, నువ్వు ఏదో నల్ల డ్రెస్సులు వేసుకోమని చెప్పినావు, ప్రతి జిల్లాలో కూర్చొని ఒక మీటింగ్ పెట్టినావు, ఆంధ్ర రాష్ట్ర నవనిర్మాణ దీక్ష కాదు అది చెప్పింది, ఏదో ద్రోహం జరుగుతుంది, ద్రోహ దీక్ష ఏదో అని చెప్పినావు, కేంద్ర ప్రభుత్వం చాలా సౌటి తల్లి ప్రేమ చూపిస్తుంది, అన్యాయం చేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పినావు. చెప్పిన వ్యక్తివి నీ పోరాటం కనీసం ఒక్క నెలన్నా కొనసాగించినావా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోరాటం జనాలు రిజెక్ట్ చేశారు కదా. నువ్వు రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు సాష్టాంగం పడిపోవడమేనా? నువ్వు సరెండర్ కావడమేనా? సో దట్ ఈస్ వేర్ ది లీడర్షిప్ లైజ్. ఒక లీడర్ అనేవాడు ఒక సిద్ధాంతాన్ని నమ్మితే నువ్వు ఎంత బలంగా నమ్ముతావు, నీ పోరాటం ఎంత బాగా చేస్తావు అనేది ఇదే ఉదాహరణ. అదే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీతో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చినాడు. సోనియా గాంధీతో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అతను ఆయన తల్లి ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీకి ఉన్నారో రిజైన్ చేశారు, పార్టీకి రిజైన్ చేసినారు, వాళ్ళకు ఉన్నటువంటి పదవులు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులు రిజైన్ చేశారు. అంతకంటే బెటర్ మ్యాండేట్తో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిస్తే బై ఎలక్షన్లో ఆయన కంటెస్ట్ చేసుకొని వాళ్ళు రిజైన్ చేసుకొని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి స్వయంగా పార్టీ వైఎస్ఆర్ పార్టీని పెట్టి ఆ సిమ్ల మీద కంటెస్ట్ చేసినప్పుడు 5 లక్షల పైన మెజారిటీతో గెలిచారు. పులివెందుల్లో కూడా విజయమ్మ 1,00,000 చిల్లర మెజార్టీతో గెలిచింది. వివేకానంద రెడ్డి పోటీ చేసినారు, 1,00,000 చిల్లర మెజార్టీతో గెలిచింది. దట్ ఈస్ ఎ లీడర్. ఇప్పుడు లీడర్ కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఎట్లుంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండి ఎంత వాడినైనా లెక్క చేయకుండా, అప్పుడు చాలా మంది చెప్పింటారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి, అయ్యా నువ్వు సోనియా గాంధీతో పెట్టుకుంటాడో, సోనియా గాంధీ అనుకుంటే ఏమైనా కూడా చేయగలుగుతుంది, దేశంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తి, పవర్ఫుల్ పోస్ట్లో ఉంది ఆమె, అంత పెట్టుకోవద్దు, లేకుండా ఉంటే ఎస్ నేను ఇబ్బంది పడిన ఇబ్బంది లేదు ఏమైనా కానీ అని చెప్పి 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది అంటున్నా. రాజకీయాల్లో అలా కాదు కదా సార్, రాజకీయం లాగే చేయాలి కదా. అవును, అంటే దిగజారాలనా రాజకీయాల్లో? ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను వైఎన్ఆర్ గారు, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అవతలవాడు చేసి నీ ప్రత్యర్థి చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపాల. దానికంటే ఇంకొక అడుగు ఎక్కువగా ఆలోచన చేసుకొని దాన్ని డామినేట్ చేసేటువంటి పరిస్థితులు, కానీ తప్పుడు ప్రచారం మీకు దిగజారుడుతనం అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి ఎత్తు పై ఎత్తు కావచ్చు, అది ప్రజలు నిర్ణయిస్తారు. నేను చెప్తున్నా కదా, కాదు డెఫినెట్ గా నేను చెప్పే వాదనను వాళ్ళు ఏకీభవించాల్సిన ఉంటుంది. యూ విల్ సీ నీకు కాలమే చెప్తుంది. ఇప్పుడు ఈయన చేసేటువంటి పద్ధతులు అందరూ గమనిస్తుంటారు. నువ్వు చేయాల్సినటువంటి ఈరోజు నీకున్నటువంటి పరిస్థితి ఏంటి? నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం. నువ్వు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయకుండా ప్రతిరోజు కూర్చొని ఏదో ఒక అబద్ధ ప్రచారంలో నిజమన్నా ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. లేని సమస్య నువ్వే ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తావు, నువ్వే నీ యొక్క పత్రికలకు నువ్వే అందిస్తావు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లుందంటే అక్కడటువంటి పత్రికలు, ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ, అక్కడటువంటి పత్రికలంతా కూడా దే ఆర్ వన్ ఓవర్ బై వన్ పార్టీ. ఒక పార్టీకి ఒక జనాలకు క్లారిటీ ఉంది. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఛానల్స్, TV5 తీసుకో, మహా న్యూస్ తీసుకో, లేకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకో, ఈటీవీ తీసుకో, ఏమైనా కానీ వీళ్ళ చేతిలో వీళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రచారం చేయడం. వీళ్ళు ప్రచారం చేసుకునేదానికి వీళ్ళే ఒక నేరేటివ్ బిల్డప్ చేస్తారు. ఒకరోజు కూర్చుంటాడు, తిరుపతి లడ్డు అంటాడు, మతం యొక్క సెంటిమెంట్స్ని రైజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత దారుణం ఇది! ఒక సెక్యులర్ కంట్రీలో హిందువులకంతా అన్యాయం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి ద్వారా. జగన్మోహన్ రెడ్డి వేరే మతం కాబట్టి రకంగా జరుగుతాన్ని ప్రచారం చేయడం క్షమించరాని నేరం. నేను చెప్తున్నా, కాదు తప్పకుండా 100% ఆయన్నే చూసుకుంటాడు. ఎందుకంటే నేను గడిచిన 5 ఎన్నికల్లో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినా. నేను ఏ రోజు కూడా వాళ్ళు వేరే మతంలో ఇంటర్ఫీర్ అవుతుందనేటువంటి అలిగేషన్ నేను ఎప్పుడైనా చేశానా? లేదు. పులివెందుల తాలూకాలో కానీ, పులివెందుల నియోజకవర్గంలో కానీ, కడప జిల్లాలో కానీ వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా అలా ఆలోచన చేయండి. వాళ్ళ బిలీఫ్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంటుంది. వితిన్ 4 walls వాళ్ళు ఏ దేవుని నమ్ముతారో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళకు ప్రజలంటే పేలి చేయాలనేటువంటి ఆలోచనలు. నాకు తెలిసి పులివెందుల ప్రాంతంలో అత్యధికంగా గుళ్ళు ఏ గుళ్ళు అయితే కావాలన్నా ఆ గుళ్ళకన్నిటికీ ఎంత కావాలంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చారు, CGF ఫండ్స్.
అవును నేను మా ఊరు పక్కనే గండి అని ఉంది. గండి మీరు నేను కూడా చూసా. ఒకసారి వేంపల్లికి వచ్చి చూసిటారు. అవును దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఒక గుడి కట్టేదానికి CGF ఫండ్స్ చేశారు. పులివెందుల్లో కృష్ణాలయం ఉంది. ఈ ఊర్లో ఆ తర్వాత మొయిల చెరువు దగ్గర మోపూర్ దేవాలయాలు ఉన్నాయి. ఏ దేవాలయమైనా తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారం ఉండేటప్పుడు వాటికి డెవలప్మెంట్ చేస్తారా, లేకుంటే వాళ్ళు ఏమైనా తీసుకొని ఏమన్నా వాళ్ళకి కీడు చేస్తారా? ఏ రోజైనా ఎప్పుడైనా ఈ మతం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఆయన కుటుంబం కానీ ఈ యొక్క మత విద్వేషంతో ఎప్పుడైనా ప్రవర్తించారా? సో వాళ్ళకి మతాన్ని అంటకట్టాలని ప్రయత్నం చేయడము నీ దౌర్భాగ్యం కాదా? సో అంటే నువ్వు చేయి, యు డూ ఏ పొలిటికల్ ఫైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా అన్యాయం చేశాడు, లేకుంటే అక్రమాలు చేశాడు, తప్పులు చేశాడు, ఎండగట్టడానికి ప్రయత్నం చేయి. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలకు సంబంధించిన మీడియా మాత్రం మాట్లాడుతోంది, రాస్తోంది, ఆ పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడలేదు ఎందుకు? ఏ పార్టీ? కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీజేపీ వాళ్ళు. క్లియర్గా ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ వైనారన్న. ఈరోజు చంద్రబాబు నాయుడు హీఈస్ ఎ విక్టిమ్ ఆఫ్ హిస్ ఓన్ ప్రామిసెస్. ఆయన ఇచ్చినటువంటి హామీలే ఆయనకు పెద్ద శాపాలుగా మారుతున్నాయి. ఒక పక్కన మాట నిలబెట్టుకోవాలా, మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఆయన లేడు. కాబట్టి అవతల వాడిని డిఫేమ్ చేసేటువంటి ఒక మెకానిజంను డెవలప్ చేసుకొని ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్సు, ఆయనకున్నటువంటి ఈ పత్రికలు, ఆయనకున్నటువంటి ఈ ఛానల్స్ ద్వారా ఇవన్నీ నియంత్రణ చేసేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉండే. ఒక అబద్ధాన్ని చెప్పి ఒకరోజు తిరుపతి లడ్డు అంటాడు, ఒకరోజు చెప్తున్నాను చూడండి. మీరు గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఏమేమి ప్రచారాలు చేశారు, హెడ్లైన్స్, బ్యానర్ ఐటమ్స్ ఇన్ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి. తిరుపతి లడ్డు గురించి బ్యానర్ ఐటమ్స్ రాసావా? దాంట్లో ఏమైనా వాస్తవం ఉంది? మీరు చెప్పండి. యూ డోంట్ బిలీవ్. నెక్స్ట్, పడవలు తీసుకొని వచ్చి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్కి అడ్డం పెట్టి వరదలకు కారణమని చెప్పాడా? దట్ ఈస్ ఫూలిష్. చెప్పావా? ఈరోజు కూర్చొని పవన్ కళ్యాణ్ పంపించి సరస్వతి పవర్స్లో ఏదో కూర్చుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సరస్వతి పవర్స్లో మీకు ఆ ఏరియా మీకు ఏమైనా పరిచయం ఉంది? మీకు పిడుగురాల పక్కన కూర్చొని చూడండి, గురుజాల ఏరియాలో పోయి చూడండి. ఈజ్ దేర్ ఎనీ ఫ్యాక్ట్ అబౌట్ దట్? లేదు. ఈరోజు బియ్యం అంటాడు, ఇంకొకసారి కూర్చొని ఆదాని కేసు అంటాడు, లేకుండా ఉంటే షర్మిలమ్మ అంటాడు, లేకుండా ఉంటే వాళ్ళ తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్టకుండా దుష్ప్రచారం చేస్తానని మాట్లాడుతాడు. ఇంత దారుణాన్ని దిగజారాలనా? నీకు చేతనైతే నువ్వు చెప్పినటువంటి ప్రామిస్లు నెరవేర్చిన పరిస్థితి క్షమాపణ చెప్పు. అయ్యా నేను అనుకున్నాను, నేను చేయలేకపోతున్నాను, మీరు భరించాల్సిందేనని చెప్పుకొని ఇంకా రాష్ట్రం భరిస్తుంది నిన్ను, తప్పదు. ఈ 5 ఏళ్ళు నీకు స్ట్రెంత్ ఉంది, నీకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నాయి, ఇంకోటినా కూడా 175 మందిలో 164 మంది మీ వాళ్ళు ఉండరు, నువ్వు కొనసాగుతున్నావు, చేసుకో. నీ తప్పును కప్పిపుచ్చుకునేదానికి ఎన్ని రోజులు ఎన్ని అబద్ధాలు చెప్తావు? సాలిచ్చి ఇంకా ఈ అలిగేషన్స్లో, పవర్ అలిగేషన్స్, మిగతా అలిగేషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు లాంటి ఒక ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ భయం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఒక ఈక కూడా పీకలేరు. ఇవన్నీ చెప్పేది ఇవన్నీ చెప్తే ఇంతవరకు నేను చెప్పిన సందర్భాల్లో ఎక్కడన్నా ఆయన మీద ఒక కేసు పెట్టారా? ఎవరన్నా అరెస్ట్ చేసినారా? నువ్వు చెప్పు. ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి కదా, నీ బ్యానర్ ఐటమ్స్ నువ్వు రాస్తున్నావు కదా, ఏ అలిగేషన్ మీద నువ్వు ఒక ఎఫ్ఐఆర్ పెట్టాడు నాకు చెప్పు. ఇప్పుడు విద్యుత్ దాని మీద పెడతారంట. ఏంది పెడతారు? విద్యుత్ దాని మీద ఏసీబీ కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలంట. అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు ఎందుకు తాత్సారం చేస్తున్నాడో అర్థం కావట్లేదని ఓ పత్రిక. అదే ఆమెనే కూర్చొని ఇప్పుడు నేను ఇదే చెప్పేది. ఈ విషయ సర్కిల్ నువ్వు అతి తెలివిగా నువ్వు మాట్లాడకుండా నీకు ప్రత్యర్థులుగా ఉండే వాళ్ళను నువ్వు లోబర్చుకొని నీకు ఏ రకంగా అండర్స్టాండింగ్ కుదిరిందో అంటే కొన్ని నేను చెప్పకూడదు. నేను పర్సనల్గా కూడా కొంతమందితో షర్మిల గారు మాట్లాడినటువంటి విషయాలు నాకు తెలుసు. ఇంకా నన్ను చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నన్ను వాడుకోవడం లేదు అని చెప్పి ఆయన బాధపడుతుందంట. సర్వీసెస్ తీసుకోవట్లేదు. నేను అబద్ధం చెప్పడం లేదు. నాకు తెలిసినటువంటి వేరే పార్టీలో ఉన్నటువంటి ఒక మిత్రుడు వేరే పర్సనల్గా డిస్కషన్ చేసేటప్పుడు పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లేదు. అవసరమైనప్పుడు చెప్తాను కూడా. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు వేరే పార్టీలో ప్రముఖమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఈవెన్ షర్మిలతో ఒకసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడో కలిసినప్పుడు మాట్లాడితే ఇంకా వీళ్ళు నన్ను పూర్తిగా వాడుకోవడం లేదు, వీళ్ళకి ఇంకా చేతకాడం లేదు నన్ను ఉపయోగించేదానికి అని చెప్పి ఆమె బాధపడేటువంటి సందర్భం. దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, 1% కూడా అబద్ధం లేదు.
షర్మిల గారు నాకు తెలిసినటువంటి ఒక మిత్రుని దగ్గరికి పోయి, ఒక మిత్రుడు ఎయిర్పోర్ట్లో ఏదో కలిసి వాళ్ళ ఆ ఎయిర్పోర్ట్లో మాట్లాడుకుంటూ పోయేటప్పుడు, ఇంకా చంద్రబాబు నాయుడు నన్ను సరిగా ఉపయోగించుకోవడం లేదని చెప్పి మాట్లాడతాను. ఇంత దారుణము, అంత దూరం ఎస్ అండ్ నేను చెప్తున్నాను కదా, దీనికి ఐఎమ్ ప్రామిసింగ్, ప్రమాణం చేసి చెప్తున్నా. ఇది నాకు కావాల్సినటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక మిత్రుడు చెప్పినాడు, పేరు నేను తీసుకుని రావడం ఇష్టం. సో ఎక్కడికి పోతున్నాం? ఒక పక్క పవన్ కళ్యాణ్ వాడుకుంటావు, ఒక పక్క పవన్ కళ్యాణ్ సినిమా ఇమేజ్ని వాడుకుంటావు, ఒక పక్క షర్మిల ఉన్నటువంటి విభేదాలను వాడుకుంటావు. రాష్ట్రానికి మేలు చెయ్యబ్బా. షర్మిలమ్మ అంత కక్ష, అంత కోపం, అంత ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు మీ అన్న ఉంటారు, మీ అన్న బాగుంటాడు, మీరు చెడిపోయారు, లేకుంటే మీరు ఇబ్బందులు పడుతున్నారు. మీ అన్న దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తావు, ఆయన ఇవ్వకుండా ఉంటే అది పగగా మారిపోతుంది. ఇప్పుడు బాగాలేని తమ్ముడిని చూసుకునే బాధ్యత కూడా అన్నకుంటుంది కదా, 100 రూపాయలు ఉంటుంది, చేస్తున్నాడు కూడా. బట్ దాన్ని బియాండ్ లిమిట్స్ నువ్వు కూర్చొని మాట్లాడి. ఇప్పుడు నేను దీని సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ధీరుభాయ్ అంబానీ గారికి 2 పిల్లలు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఈరోజు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉన్నారు, ముఖేష్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉన్నారు, లేకుంటే అనిల్ అంబానీ గారు పడేటువంటి ఇబ్బందులకన్నిటికీ ధీరుభాయ్ అంబానీ కారణమా, ముఖేష్ అంబానీ కారణమా? నీ స్వయం కృపారాధనలు నువ్వు చేసుకోలేకపోయినావు, ఆయన సమర్థవంతంగా చేసుకున్నాడు, అంతే కదా. ఈరోజు పోయి కూర్చొని అనిల్ అంబానీ పోయి నీ దాంట్లో అంతా నాకు షేర్ ఉంది, నాకు సమానంగా ఇవ్వాలని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆస్తులు పంచుకున్నారు. లే, అదే నేను చెప్పేది. ఇక్కడ కూడా అంతే కదా. నేను గతంలోనే చెప్పా, మళ్ళా ఒకసారి చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు బతుకునేటువంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారి సంపాదన, రాజశేఖర రెడ్డి గారికి పిత్రార్జితంగా ద్వారా వచ్చినటువంటి ఆస్తులు అన్నీ కూడా సమానంగా పంచినాడు. విజయమ్మ గారు పంచలేదని చెప్తున్నారు. విజయమ్మ గారు ఎక్కడ చెప్పారు? లెటర్ రాశారు కదా, ఎక్కడ ఏం రాయలేదు. చెప్పేది నలుగురు మనవాళ్ళకి సమానం లెటర్ రాశారు. లేలే, విజయమ్మ గారు ఈ రోజు కూర్చొని ఏమైనా రాయొచ్చు, ఆయనకునేటువంటి సెంటిమెంట్లు, ఆయనకునేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది కొన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ లొంగచ్చు, అన్యాయాన్ని కూడా ఫోర్సిబుల్ సందర్భంలో పెడతారు. నీకు ఒకవేళ షర్మిల గారికి దీంట్లో హక్కు ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ షుడ్ బి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనూ నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నావా? లేదు. ఎందుకు లేవు? నీకు మిగతా ఆస్తులన్నీ నీ ఆస్తులన్నీ నీ పేరు మీదనే ఉన్నాయి కదా. పులివెందులో నీకు ఆస్తులు లేవా? ఇటుబాయిలో ఆస్తులు లేవా? ఇటుబాయిలో ఎవరు సంపాదించినారు ఆస్తి? బ్రదర్ అనిల్ సంపాదించాడా? రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది నీ పేరుతో ఎట్లు వచ్చినాయి? నీకు విభజన జరిగినప్పుడు నీకు ఎట్లు వచ్చినాయి? ఈరోజు నువ్వు ఉంటున్నటువంటి ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరు ఇచ్చినారు? విభజన జరగకుంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు నీ పేరుతో పవర్ ప్లాంట్స్ లేవా? హైడల్ ప్లాంట్స్ లేవా నీ పేరుతో? అవి అమ్ముకోలేదా నువ్వు? నువ్వు చేసినటువంటి అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు, నువ్వు డబ్బులు పోగొట్టుకొని ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి అడగడము ఎంతవరకు కరెక్టు? అడిగిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు, అంటే నాకు అంత డీటెయిల్ తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ నాకు తెలిసింది రఫ్గా. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా నేను వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నా, నాకు వాళ్ళ సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ తెలుస్తారు కాబట్టి ఆమె ఏమడిగినా కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అండ్ వన్ సచ్ థింగ్ ఈజ్ సరస్వతి. అంటే డబ్బులు ఇమీడియట్గా కావాలా, నేను ఇమీడియట్గా అమ్ముకోవాలా, నాకు ఇప్పుడు ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎలా అట్రాక్ట్ చేశారు మరి వాళ్ళ పార్టీ కోసం? ఆమె పనిచేస్తుంది. ఇప్పుడు నీకు ఒక మనిషి మీద కోపం పెరిగినప్పుడు అది కసిగా మారుతుంది. నువ్వు ఏదన్నా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు, అది నెరవేరినప్పుడు అది కసిగా మారుతుంది. దాన్ని కూర్చొని ఇంకా నువ్వు రకరకాల దాన్ని ఆయన స్వార్థం కోసం వాడుకుంటాడు. ఇప్పుడు షర్మిల గారు ఇక తెలంగాణకు వచ్చింది, తెలంగాణలో ప్రచారం చేసింది, పార్టీ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? నువ్వు తిరిగినావు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు, పోగొట్టుకున్నావు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యుల? నీకున్నటువంటి పవర్ ప్లాంట్స్ నువ్వు అమ్ముకోలేదా? షర్మిల గారిని అడగండి మీరు. ఆమె పేరుతో పవర్ ప్లాంట్స్ ఉన్నాయా? మరి నీ పేరుతో పవర్ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఓకే, బ్రదర్ అనిల్ గారు ఏమైనా సంపాదించారా? రాజశేఖర రెడ్డి గారి ద్వారా నీకు ఆయన ఇన్ఫ్లుయెన్స్, లేకుంటే ఆయన కథ మీద నువ్వు అమ్ముకునే డబ్బులు ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సమానంగా పంచినావా? నువ్వు అడిగేదానికన్నా కారణం ఉండాలి కదా. నువ్వు చేసేటువంటి ఇండస్ట్రీస్, నీకు మైనింగ్ లేదా? బయారం అని చెప్పేసి నువ్వు నీ పేరుతో కొన్ని పెట్టుకోలేదా? బయారంలో కడప జిల్లాలో పెళ్లిమర్లో చేయలేదా? నువ్వు పెట్టేటువంటి జరగని దానికి నువ్వు ఎవరో మీద ఆపాదిస్తే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా మా జిల్లాలో ఒకటే ఉంది,
మొన్న ఒకతను రాజశేఖర రెడ్డి అనే ఒకతను ఒక లెటర్ రాశాడమ్మా, మీ కుటుంబాన్ని నమ్ముకొని మేము ఎన్నోసార్లు రాజకీయాలు చేశాము, మేము ఎన్నో పోగొట్టుకున్నాము, కానీ నువ్వు ఈ రకంగా కూర్చొని ఇట్లా బజారుకు పడడం కరెక్ట్ కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంటర్నల్ అఫైర్స్ ఏదన్నా ఉంటే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే కొన్ని షేడ్స్ కొన్ని కథలు కూడా కంపాషనేట్ గ్రౌండ్ మీద, మీరు ఆ లెటర్ కూడా మీరు చూడండి, ఇద్దరు లెటర్లో చూస్తే కేవలం నాకు నీ మీద ఉన్నటువంటి ప్రేమ, దాంట్లో షర్మిల గారి సిగ్నేచర్ కూడా ఉంది, నేను ఇవన్నీ ఇస్తున్నాను, బట్ ఈ ఆస్తులన్నీ కూడా ఈడీ యొక్క అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ అవుట్కమ్ అంతా జ్యుడిషియల్ నుంచి అంతా అప్రూవ్ అయిన తర్వాత నీ పేరుతో నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఇద్దరు అంగీకారంతో కూర్చున్నటువంటి అగ్రిమెంట్ అది. దాన్ని కూడా ధిక్కరించి నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకొని నీ పేరుతో కూర్చొని ట్రాన్స్ఫర్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి రేపు అతనున్నటువంటి ఈడీ కేసులో ఇబ్బంది మారేటట్టు చేయడం ఎంతవరకు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలని షర్మిల గారు విష్ చేస్తున్నారు. అంతే కదా, ఎవడో ఒకటి పుష్ చేసేటాడు, ఆమెకు అనాలోచితంగా లోపల ఉంది. ఇప్పుడు ఒక స్టేజ్ దాటిపోయింది అనుకో, దాయాదులపూర్ అట్లే ఉంటుంది వైనారన్న. ఇప్పుడు నీకు అందరికంటే కూడా ఒక శత్రువు కంటే పోరు కూడా దాయాదులపూరే చాలా ఎక్కువ. మీరు కురుక్షేత్రం ఉంది, ఎవరి మీద జరిగింది? మహాభారతము, అన్నదమ్ములే కదా. సో ఇక్కడ కూడా అంతే, సిబ్లింగ్స్ మీద జలసీ స్టార్ట్ అయితే అది ఎక్కడికి పోతుందో కూడా చెప్పలేం. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఉన్నారు, విభేదాలు వస్తే ఇంకా అది ఎక్కడికి పోతుందో. అండ్ వాళ్ళు కరెక్ట్ టైంలో ఒక మంచి వ్యక్తి వీళ్ళిద్దరిని ఆడిచ్చేదానికి దొరికినాడు, చంద్రబాబు నాయుడు. అంతే కదా. ఇంకా సరే, మొత్తం ఈ ప్రశ్న ఎక్కడ స్టార్ట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి ఏమైనా వైసీపీ భయపడుతుందా అని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఒక వెంట్రుక వాసంతా కూడా దీని గురించి భయపడేటువంటి వ్యక్తి కాదు. ఈ రోజు కూడా భయపడ్డు. బహుశా సంక్రాంతి తర్వాత కార్యక్రమాలు పెట్టాను, ఇంక ప్రజల్లోకి పోతున్నాడు. జగన్నాథ రథచక్రాలు నడవడం మొదలు పెడితే ఇవన్నీ వాటి కింద క్రష్ కావడం గ్యారంటీ. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వస్తే వీళ్ళ బండారం అంతా, వీళ్ళ కథ అంతా కూడా ఆ రోజుకి జీరో అయిపోతుంది. జనం ఎట్లా వస్తారో మీరు చూస్తారు, జనానికి మీరు చూస్తారు ఇంకా జనంలో ఎటువంటి తిరుగుబాటు వస్తుందో. ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ వదిలిపెట్టేసి నీ తప్పుడు ప్రచారాలు నువ్వు పక్క యథేచ్ఛగా కూర్చున్నారు, తప్పుడు ప్రచారాలన్నీ చేస్తున్నారు. నేను అడుగుతా ఉండా, సోషల్ మీడియాలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే చేస్తున్నారా? అయినారన్నా మీరు బీ న్యూట్రల్. నేను ఒక క్వశ్చన్ చెప్పండి. తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అశ్లీలమైనటువంటి పోస్టులు పెట్టారా లేదా? మరి కాదు, మరి ఇంతవరకు ఒక్కరి మీద నువ్వు కేసు కట్టావా? ఒకరిని అరెస్ట్ చేసి లోపల పంపించావు. మీరు అరెస్ట్ చేశారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎవరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు? వైసీపీ వాళ్ళు పెట్టిన టైంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది మీ వాళ్ళు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా బాధితులు, పవన్ కళ్యాణ్ కుటుంబం సోషల్ మీడియా బాధితులు, చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా బాధితులు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, భార్య, కోడలు బాధితులు, జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా బాధితులు. మీరే సృష్టించుకున్న ఒక విషవాలయంలో అందరూ బాధితులు అయిపోయారు. అది ఎవరు రిలీజ్ అవ్వట్లా. అంటే అన్నిటికి కూడా దీనికి ఫస్ట్ థింగ్ బీజం ఎక్కడ పడింది అనేది మీరు ఆలోచన చేయాలి. ఈ సీడ్ ఎవరు నాటాడు దీన్ని మీరు ఒకసారి అనలైజ్ చేయండి. విల్ గివ్ దిస్ కేస్ టు సిబిఐ. అసలు ఈ సోషల్ మీడియాను ఎవరు వాళ్ళ స్వార్థం కోసము దుర్వినియోగం చేశారు, ఎవరు ఈ రకమైనటువంటి అశ్లీల పోస్టులు పెట్టేదానికి కారకులో మనం ఒకసారి అనలైజ్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైతే వీఆర్ రెడీ. ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీకి రక్తం చెందేటువంటి కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు నా మీద అలిగేషన్ వచ్చింది అనుకో, నా ప్రత్యర్థి నా మీద అలిగేషన్, నా వెనకలు ఉండేవాడు, నేను చెప్పినా చెప్పకుండా వాడు రియాక్ట్ అవుతాడు. ఈ సందర్భంగా ఇది పర్కులేట్ అయింది. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఎవరు దీనికి కారకుడు? మీరు సిద్ధమా? మీరు దానికి రెడీనా? మీరు వాళ్ళు తెలుసుకోవాల్సిందే. అదే నేను చెప్తున్నా, మీరు అడగండి. ఇప్పుడు న్యూట్రల్ పీపుల్ మీరు అందరూ ఉన్నారు. మీరు కూర్చొని లోకేష్ గారిని అడగండి, అయ్యా పలానోళ్ళు ఇదే చేస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఆడ నుంచి కూడా స్టార్ట్ చేయాలంటున్నారు, మీరు బాధ్యులు అయితే మిమ్మల్ని మీ మీద కూడా కేసులు పెట్టుకోవాలా, మీరు ప్రిపేర్డ్ అని చెప్పి మీరు అడగండి. ఈరోజు ఛానల్స్ అన్నింటినీ వాళ్ళ వశం అయిపోయినాయి. మెజారిటీ ఆఫ్ ది పేపర్స్ ఓ సాక్షి తప్పితే అన్నీ సైడ్ అయిపోయినాయి. ఈరోజు ప్రధానంగా ఉండేటువంటి ఈ యొక్క కవరేజ్ అంతా కూడా, ఈ కమ్యూనికేషన్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా పోతుంది. ఈ సోషల్ మీడియాలో ఈ నిజాలు బయటికి పోతాయి, వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు ఎండగడతారని ఈ సోషల్ మీడియా మీద అంతా కేసులు పెట్టుకోవడం, భయపెట్టడము. ఫర్ ఆర్డినరీ పోస్టింగ్స్, పొలిటికల్ పోస్టింగ్ మాట్లాడితే 41 నోటీస్. ఏది ఇది? ఎక్కడికి పోతున్నాం మనము? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు
లిక్కర్ షాపులు అన్ని రద్దు చేస్తా అని చెప్పి చేయలేదు. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థని అలాగే చేశారు. సిపిఎస్ రద్దుకు సంబంధించి మీరు అప్పుడు డెసిషన్ తీసుకుని చేయలేదు. రద్దు చేస్తారని చెప్పలేదు, దశల వారీగా కానీ చెప్పేది దశల వారీగా నియంత్రిస్తామని చెప్పాం. కానీ ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు ఈ రోజునటువంటి కొన్ని అలవాట్లు కాలక్రమేణా పోవాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణంలో మద్యం యొక్క విషయం. ఇట్ ప్లేడ్ ఇట్స్ ఓన్ రోల్. వి రిగ్రెట్, వి రిపెంట్. ఎస్, కొన్ని పొరపాట్లు జరిగినాయి. దాంట్లో ఏముంది ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో తప్పులేదు వైఎన్ఆర్ అన్న దాంట్లో నేను స్పష్టంగా నేను చెప్పగలుగుతా. ఆయన ఉద్దేశం ఏంటంటే దీన్ని ఆపలేము, దీన్ని కొంచెం రేట్లో ఉంది కొంచెం ఎక్కువ పెట్టుకొని వాళ్ళకి అందుబాటు తక్కువ చేస్తే తగ్గిపోతుందేమో అనుకున్నారు. కానీ అట్లా కాదు, నువ్వు ఎప్పుడైతే దూరం చేయాలనుకుంటావు ఇంకా ఎక్కువ దానికి అడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటారు. ఈ సోషల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో మనం అరికట్లేము. వీ హ్యావ్ టు గో విత్ ద స్ట్రీమ్. సో కొన్ని మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇట్ హ్యాస్ ఈరోజు ఓడిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే నేను అది కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అసత్య హామీలు ఒకటైతే లిక్కర్ కూడా అదే మీరు హామీ ఇవ్వకపోతే వేరే ఇచ్చి అమలు చేయలేదు. వాలంటీర్ లిస్టులో కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అలా మోసం చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఒకటి అది కొన్ని కోట్లకు సంబంధించినటువంటి విషయము. ఆ తర్వాత ప్రజలు నువ్వు ఆపాలని కూడా ఆగేటువంటి పరిస్థితులు లేదు. అది దారుణంగా వెళ్ళిపోతుంది. అమలు చేయలేదు కాబట్టి ఓడిపోలా. నేను ఒక చిన్న విషయం చెప్తా. నేను జైల్లో ఉన్నా, 5-6 నెలలు జైల్లో ఉన్నా. ఈ తాగుడు అలవాటు ఉండే వాళ్ళ కొరకు మద్యం అందుబాటు కాకుంటే ఎక్కడికి పోయేవాళ్ళంటే అనేటువంటి క్లినిక్లో ఉన్నటువంటి స్పిరిట్ తీసుకొని తాగుతారు. కొంతమంది అయితే ఈ బల్లులు గిల్లులు అవన్నీ ఏమన్నా దొరుకుతాయి కదా, అవన్నీ తీసుకుని కొండలో వేసుకొని ఫర్మెంట్ చేసుకొని తాగేటువంటి పరిస్థితి. సో కొన్ని నువ్వు ఆపలేవు దాంట్లో. ఇప్పుడు మద్య నియంత్రణ అనేది నాకు తెలిసి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో అప్పుడు చేయాలనుకున్నాడు అది కుదరలేదు. ఒకటి ఎందుకంటే సామాజికంగా కొన్ని కోట్ల మంది అవుతారు. ఆ ప్రయత్నంలో లిక్కర్ బ్రాండ్స్ మార్చడం అనేది మీకు నెగిటివ్ అయిపోయింది. అలాగే అన్నటువంటి బ్రాండ్ మార్చడం జరిగిన దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ ఈరోజు ఓడిపోవడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించడానికి. ఇది సతీష్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.